సత్వమర్జున కళ్యాణీం ప్రసహ్య భగిని మమ హర స్వయంవరే యస్యాః కో వై వేద చికీర్షితం నా అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు ఓ పని చేయి, ఈమెను అపహరించి పెళ్లి చేసుకోవటం మంచిది. ఎతకపో, నేను చూసుకుంటాను, నేను సపోర్ట్ ఇస్తాను కదా, అందుకని తీసుకోపో. ఇక ఆలోచించకుండా, ఆలస్యం చేయకోకుండా అపహరించి, ఎందుకంటే రుక్మిణిని ఎత్తుకొని వచ్చాడు కదా, అదే పని తనకు అర్జునుడు కూడా చెప్తున్నాడు. నరనారాయణుడు ఇద్దరు కదా, ఇద్దరు ఒకటే కదా. తాను చేసిన పని ఇంకొకరికి ఎంటగడుతున్నాడు. అపహరించి తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకో, వెళ్ళు. ఇప్పుడు చూడు, టైం బాగుంది. స్వయంవరంలో ఈమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలియదు కదా, అది ఎవరికీ తెలీదు. ఆడవాళ్ళ మనసు కనిపెట్టలేము. అక్కడ చాలామంది వస్తారు రాజులు. ఏ రాజు తలకాయ పొడుగుగా ఉంటుందో తెలియదు కదా, ఏమైపోతుందో తెలీదు. అందుకని ఏమైనా కొంచెం మోసం అయిపోయి ఎవరికైనా హారం వేసేస్తే, అందుకని స్వయంవరం నేను మాత్రం పెట్టించాను, భయపడద్దు, అందుకని చెప్పలేం అన్నాడు. అర్జునుడు ఆనందంతో అంగీకరించాడు. ఈ తంత్రం బాగుందనుకున్నాడు. శ్రీకృష్ణుడితో తక్షణం చెప్తున్నాడు, చేయవలసిన దాని గురించి చర్చించాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొన్ని ఉపాయాలను, మరికొన్ని రహస్యాలు కూడా తెలిపాడు. అది మాత్రం నువ్వు చేసినప్పుడు నీకు జనానికి తెలుస్తుంది, కానీ ఇప్పుడు చెప్పకూడదు ఎవరికి కూడా అనేశాడు. ఈ పనికి ధర్మరాజు అనుమతి ఉంటే బాగుంటుందని ఇద్దరు నిర్ణయించుకో. అట్లా ఏమైనా తీసుకుపోతే ధర్మరాజు ఊరికే ఉంటాడా అని ప్రశ్న వచ్చింది అక్కడ. ధర్మరాజు చూస్తే భయం, ఇద్దరికీ భయమే. వెంటనే అయిపోయింది కదా, ఈ యొక్క 12 ఏళ్ళది అయిపోయింది కదా, వెంటనే వేగంగా ఇంద్రప్రస్థానికి వెళ్ళగల దూతలను పిలిచి విషయాన్ని చెప్పమని పంపించారు. వెళ్ళిపోండి, చెప్పండి, సుభద్ర ఇట్లా మోహించింది, సుభద్రను పెళ్లి చేసుకోవాలని వెళ్ళి చెప్పండి అని చెప్తా. ధర్మరాజు ఆ కళ్యాణ వార్త విని వాసుదేవుడితో సంబంధం మరింత గట్టి పడుతుందని ఎంతో కావలసిందే వాసుదేవుడితో సంబంధం. వసుదేవుడు దగ్గర కావటానికి ఎంతో సంతోషించాడు. తన అంగీకారాన్ని తెలిపాడు. ఈవిడను ఎత్తుకుపోవటానికి ధర్మరాజు అడుగుతున్నాడు. ఓహో, ఎత్తుకుపోవటానికి. భీముడు కూడా విని చాలా సంతోషించాడు. బంధుమిత్రులకు కూడా చెప్పి వారికి కూడా సంతోషం కలిగించాడు. వాళ్ళ తప్పులంతా సరిచేసుకోవటానికి మంచి టైం ఇది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అర్జునుడు సుభద్రను తీసుకొని వచ్చి వివాహం చేసుకోవటం తమకు సమ్మతమే అని ధర్మరాజు తన అనుమతిని ఒక లెటర్లో రాసి పంపించాడు. శ్రీకృష్ణుడి వైపు నుంచి కూడా అనుమతి లభించి, శ్రీకృష్ణుడు ఎప్పుడో ఇచ్చాడు అనుమతి, తీసుకుపోవయ్యా ఇప్పుడే అన్నాడు. అర్జునుడు సంతోషంతో శ్రీకృష్ణుడి అభిప్రాయాన్ని అడిగాడు. మళ్ళీ శ్రీకృష్ణుడు ఈ విషయంలో నడుచుకోవలసిన విధానం గురించి అర్జునుడికి చెప్పాడు. చూడు, ఎట్లా నడుచుకోవాలో నేను చెప్తాను చూడు. అర్జునుడు తన బసకు వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు అనుమతి తీసుకొని సుభద్రను అపహరించటానికి బయలుదేరాడు. సుభద్రకంతా తెలుసు, ఇంకా అపహరించటమేమో దీంట్లో. ఇంతలో శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారంగా దారుకుడు బంగారు రథాన్ని సిద్ధం చేసి అర్జునుడి ముందు నిలిపాడు కూడా. అన్నీ రెడీ అయిపోయాయి. కృష్ణుడి యొక్క కుతంత్రం అంతా అయిపోయింది. ఆ రథానికి శైభ్యము, సుగ్రీవము మొదలైన గుర్రాలు కట్టబడ్డాయి. ఆ గుర్రాలు పరిగెత్తడానికి ప్రారంభం చేస్తే నిలుచుకోవిక, ఎవరేం చేసినా నిలిచవు. దానిలో వివిధ
శస్త్రాలు, అస్త్రాలు కూడా ఉన్నాయి. వాటి ఒరపిడితో మేఘగర్జన వంటి ధ్వని వినిపిస్తుంది. అటువంటి శస్త్రాస్త్రాలు, ఈ రథం వెళ్ళేటువంటి శబ్దము చాలా అద్భుతంగా ఉంది. అది శత్రువులను సంతోషాన్ని నాశనం చేసేదిలాగా ఉంటుంది. ఆ శబ్దం వింటూనే శత్రువులకి దడపడుతుంది. అర్జునుడు సుభద్రను అపహరిస్తున్నాడు. అప్పుడు ఎదురయ్యేటువంటి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. కవచం, ఖడ్గం, వ్రేలి తొడుగులు ధరించున్నాడు. వ్రేలి తొడుగులు ఉంటే ఇంత పొద్దుగా ఉంటాయి. అర్జునుడి యొక్క చెయ్యి ఇదే, 2 చేతులు కలిపితే ఒక వేలంట, అట్లా అవుతాయి. అట్లున్నాడు. మనం 2 చేతులు ఉన్నాయి కదండి, ఆ 2 చేతులు కలిపితే ఒక చిన్న వేలు, ఒకటి చిన్న వేలు ఉంది చూడండి, ఇది లాస్ట్ వేలు, అది ఇంకా దానికి వేరే తొడుగులు. ఎట్లా ఉండొచ్చు? ఏం కథ. వేటాడాలనే నెపంతో రథం ఎక్కి అందరికీ చెప్పడం ఏంటంటే వేటాడుతున్నాను నెపంతో చెప్పాడట. రైవత పర్వతం పైకి వెళ్ళాడు. అప్పుడు రైవత పర్వతం మీద ఉన్నటువంటి సుభద్ర ముందుగా పర్వతాన్ని పూజించింది. అంటే సుభద్రకు అంతా చెప్పాడు, దేవతలను ఆరాధించింది. అన్నీ రహస్యంగా జరిగిపోతున్నాయి. బ్రాహ్మణుల ఆశీస్సులను కూడా పొందింది. పర్వతానికి ప్రదక్షిణ చేసింది. ఆ టైం ఎంత ఉందో తెలియదు. అప్పుడు ద్వారకా నగరానికి తిరిగి రాసాగింది. అప్పుడు అర్జునుడు రథంలో అతివేగంగా సుభద్రను సమీపించి సుభద్రను తన రథంలో కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత తన ఇంద్రప్రస్థ నగరం వైపు అతివేగంగా రథాన్ని తోలుకొని వెళుతున్నాడు. సుభద్ర వెంట ఉన్న సైనికులకు ఏం జరిగిందో మొదలు అర్థం కాలేదు. నిన్న సాయంత్రం చూశాను, వీడెందుకు ఇట్లా చేస్తున్నాడు అనుకున్నారు అందరూ. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ సుభద్ర లేదు. అప్పుడు వారికి అర్జునుడు సుభద్రను అపహరించి తీసుకొని వెళ్ళాడని అర్థమైపోయింది. గగ్గోలు పెడుతూ వచ్చారు. ద్వారకా వైపు పరిగెత్తారు. సుధర్మ సభలోకి వెళ్ళి అర్జునుడు సుభద్రను అపహరించాడు అని చెప్పారు. అది విని వెంటనే సభాపాలకుడు లేచి వెళ్ళి యుద్ధ పేరుని మ్రోగించాడు. అంతే. ఆ శబ్దాన్ని విని భోజ, వృష్టి, అందకాది యదువీరులు కలవబడ్డారు. ఎందుకంటే వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా అన్నం తింటున్నవారు అన్నం వదిలేశారు. అసలు ఇది సుభద్ర కోసమే వచ్చిన వాళ్ళందరూ కూడా కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నవారు తమ ఆనందాన్ని విడిచిపెట్టారు. అందరూ యుద్ధానికి సిద్ధమై అన్ని వైపుల నుండి సుధర్మ సభకు వచ్చారు. తమ ఆసనాల్లో కూర్చున్నారు అందరూ. అప్పుడు సభాపాలకుడు అర్జునుడు చేసిన పనిని గురించి చెప్పాడు. ఎంత పని చేశాడు. అంతే. వారి కన్నులు ఎర్రబడ్డాయి. ఆవేశంతో ఊగిపోయారు. గర్వపు పొంగుతో ఎగిరెగిరి పడ్డారంతా. రథాలు సిద్ధం చేయండి, ప్రాసనలు బయటకు తీయండి, గొప్ప ధనుస్సులు పట్టుకోండి, కవచాలు ధరించండి, త్వరగా కదలండి అని అరిచారంట. అక్కడ కొందరు యదువీరులు సారథులను పిలిచి రథాలను సిద్ధం చేయండి అని గోల పెట్టారు. కొందరు తామే రథాలను సిద్ధం చేసుకున్నారు. ఇలా అంతా యుద్ధ వాతావరణం ఏర్పడిపోయింది. యాదవ వీరుల కోలాహలంతో పెద్ద ధ్వని అంతటా వ్యాపించింది. ఇంతలో విషయం బలరాముడికి తెలిసింది. ఆయన ఉగ్రుడైపోయాడు. బలరాముడిదే కష్టంగా ఉండింది. అందుకని ఇదంతా. తెల్లని కైలాస పర్వతంలాగా ప్రకాశించే ఆయన నీల వస్త్రాలను ధరించున్నాడు, వనమాలను ధరించున్నాడు. అర్జునుడు చేసిన పనికి కోపగించి ఇలా అన్నాడు, కిమిదం కురుతా ప్రజ్ఞాః తూష్ణీం భూతే జనార్దనే అస్య భావమ విజ్ఞాయ సంక్రుద్ధ మోఘగర్జితాః మూర్ఖులారా, శ్రీకృష్ణుడే సభలో మౌనంగా కూర్చొని మాట్లాడటం లేదు. ఇక ఎందుకు కోలాహలం చేస్తారు? అరుచుకోవటాలు, ఆవేశాలతో ఊగులాడుతూ ఎందుకు ఊగులాడుతున్నారు అందరూ? కృష్ణుడి అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా అక్కర్లేని కోపాన్ని ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకింత తొందర?
ముందు శ్రీకృష్ణుడితో సంప్రదిద్దాం. కృష్ణుడికి తెలియకుండా ఇదంతా అయి ఉంటుందా? అప్పుడు బుద్ధివంతుడైనటువంటి శ్రీకృష్ణుడు తన ఆలోచనను చెబుతాడు. ఆ తర్వాత ఏం చేయాలో చేద్దాం, కనుక తొందరపడకుండా ఆయన మాటలు విందాం అన్నాడు బలరాముడు. అప్పుడు సుధర్మ సభ అంతా నిశ్శబ్దమైపోయింది. అందరూ శ్రీకృష్ణుని మాటలు వినాలని ఎదురు చూశారు. శ్రీకృష్ణుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఎంతసేపు అయినా మౌన యోగాన్ని విడలేదు. ఆ యోగాన్ని బలరాముడు భరించలేక శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, ఇంత జరుగుతున్నా ఎందుకు ఇలా మౌనం వహించావు? నీ సంతోషం కోసం అర్జునుడిని ఆదరించాం. నిన్న మొన్నంతా అంతగా పూజ చేశాం, ఆదరించాం, సత్కరించాం, గౌరవించాం, నీకోసం, నీ ఆనందం కోసం. అయితే ఆ దుర్బుద్ధి ఎలాంటి పని చేశాడో చూడు. మన చెల్లెల్ని అపహరించుకొని వెళ్ళాడు. ఇంటికి వచ్చినవాడు కోకి తత్రైవ భుక్త్వాన్నం భాజనం భాజనం వేత్తుమర్హతి మన్యమానః కులే జాతం ఆత్మానం పురుషః క్వచిత్. అన్నం తిన్న పాత్రను అక్కడే పగలగొట్టడం మంచి వంశంలో పుట్టిన వాడికి తగిన పని కాదు కదా. తిన్న ఇంటి వాసాలను లెక్కబెట్టాడు. లెక్కబెట్ట అనేటువంటి సామెత ఇక్కడి నుంచే వచ్చింది అనిపిస్తుంది మనకు. అన్నం పెట్టిన ఇంటికే ద్రోహం చేయటం అని అర్థం కదా. ఆ ద్రోహాన్నే చేశాడు అర్జునుడు అని బలరాముడు ఆరోపించాడు. గట్టిగా జోరుగా అంటున్నాడు, కృష్ణ, మనతో అర్జునుడు సంబంధాన్ని కోరుకోవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా, అందులో తప్పు లేదు కదా. అయితే మనం పూర్వం చేసినటువంటి ఉపకారాన్ని కూడా మర్చిపోయి ఇలాంటి దుస్సాహసాన్ని చేయవచ్చా? మనకే ద్రోహం చేయవచ్చా కృష్ణ? అర్జునుడు మనల్ని అవమానించాడు, నిన్ను నిర్లక్ష్యం చేశాడు, మన సుభద్రను హరించాడు. తోక తొక్కితే పాము ఊరుకోదు. అలాగే నన్ను కవ్వించిన ఆ అర్జునుడిని నేను సహించలేను. అర్జునుడి ధిక్కారాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే నేను వెళ్ళి అతన్ని ఎదుర్కొంటాను. ఒంటరిగా నేనే అతడితో యుద్ధం చేస్తాను. ఈ భూమి మీద కురు వంశీయులే లేకుండా చేస్తాను అని బలరాముడు గర్జించాడు. ఆ మాటలకు భోజ, వృష్టి, అందక వంశీయులైనటువంటి యదువీరులందరూ పొంగిపోయారు, ఆనందపడ్డారు, రొమ్ములు విరుచుకున్నారు. అందరూ అదే కావలసింది. ఆయుధాలు పైకెత్తారు, మీసాలు మెలివేశారు, బలరాముడి మాటలను సమర్థించారు. ఇంతటితో సుభద్రాపహరణ పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. హరణ పర్వం. అర్జునుడు సుభద్రను అపహరించటంలో అంత ఆ యాదవులందరూ ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయారు. మా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాం, అర్జునుడిని లొంగతీస్తాం అన్నారు. శ్రీకృష్ణుడు అందరి హావభావాలను కూడా గమనించాడు, అందరి మాటలను విన్నాడు, అందరి మనస్సుల్లోని అభిప్రాయాలను గ్రహించాడు. తర్వాత ధర్మంతోనూ అర్థంతోనూ నిండిన మాటలను ఇలా మాట్లాడాడు. అర్జునుడు మన యాదవ వంశాన్ని అవమానించలేదు, మన యాదవులను గౌరవించాడు. ఈ విషయంలో సందేహించవలసిన పని లేదు. మన వద్ద అంతులేని ధనం ఉంది, అందువల్ల ధనం కావాలి అనేటువంటి ఆశ మనకు లేదు. కనుక ధనమిచ్చి కన్యను గ్రహించటానికి అర్జునుడికి కుదరదు కదా. పోని ఆమె మనస్సును గెలుచుకోవటానికి సమయం చాలదు. అందుకే ఇలా ఈ అంశాలన్నీ అర్జునుడు ఆలోచించాడు. ఎట్లా అంటే, మనకు ధనం అవసరం లేదు, ఒకవేళ ధనం ఇచ్చినా మనం తీసుకోము. ఇక చెల్లెలి మనస్సును పూర్తిగా వశం చేసుకొని తీసుకుపోలేడు. అందుకని ఇవన్నీ యోచన చేసి యాదవ కులానికి మంచి చేయటానికోసం
ఇటువంటి ఒక పరిస్థితుల్లో క్షత్రియ ధర్మాన్ని పాటించడమే మంచిది అని భావించాడు. అందుకని సుభద్రను అపహరించడమే సరి అయినది అనుకున్నాడు. ఎందుకంటే మనతో యుద్ధం చేయటానికి తనకిష్టం లేదు, సుభద్రను వదలలేడు, ధనం ఇవ్వలేడు, ధనం ఒకవేళ ఇచ్చినా మనకు అక్కర్లేదు అని కృష్ణుడు వాళ్ళందరికీ నచ్చజెప్తూ, ఇక ఈ విషయంలో నా అభిప్రాయాన్ని వినండి, ఇది మనకు తగిన సంబంధం, తీసుకువెళ్ళలేండి, మంచి సంబంధం కదా, పోనీ ఇంకెవరైనా తీసుకుపోయి ఉంటే మనం బాధపడాలా, మన గౌరవం పోయిందని. గౌరవం ఎక్కడ పోయింది? ఆ కీర్తిమంతురాలైనటువంటి సుభద్రను కీర్తిమంతుడైనటువంటి అర్జునుడు గ్రహించాడు కదా, దాంట్లో తప్పేముంది? అర్జునుడు అంటే అందరికీ తెలిసినవాడే కదా, వీరుడు. అర్జునుడి విచారంగా మనమందరూ తెలుసుకున్నాం కదా, పాండవుల యొక్క విచారం అంతా మనం తెలుసుకున్నాం కదా. ఎంత మంచి కురువంశంలో పుట్టినటువంటి వాళ్ళు. అందుకని విలువైన రత్నాలు రాజును సంబంధించి 20 రత్నాలు ఏమేమి ఉంటాయో అవంతా రాజుకు సంబంధించినవి కదా. ఆ న్యాయ ప్రకారం సుభద్ర అనే రత్నాన్ని అర్జునుడు తీసుకొని వెళ్ళాడు, తప్పేముంది దాంట్లో? దొంగలించుకొని వెళ్ళేదే, అందరెదురుగా తీసుకువెళ్ళాడు. అర్జునుడు భరత వంశంలో జన్మించాడు. మీరు వినండి ఈ మాట, భరత వంశంలో జన్మించాడు. కీర్తిమంతుడైనటువంటి శంతనుడి వంశంలో పుట్టాడు. కుంతీ భోజుడి కూతురైన కుంతీ కూతురైనటువంటి కుంతీ కుమారుడు. అంతటి అర్జునుడితో ఎవడూ సంబంధాన్ని వదులుకోడు కదా, నేను మాత్రం వదులుకోను అంటే తన అభిప్రాయాన్ని ఎప్పుడు చెప్పారు, ఇంకా అందరూ వెనక్కి పోవాల్సిందే కదా. ఆ అర్జునుడిని ఇంద్రలోకంలోనూ రుద్రలోకంలోనూ ఒక్క శంకరుడు ఒక్కడే గెలవగలడు. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మనమంతా యుద్ధానికి అన్ని బండ్లు కట్టుకొని రథాలు కట్టుకొని నానా అవస్థలు పడి వెళుతున్నాం, బాగుంది. కానీ ఆ ఒక్క శంకరుడు ఒక్కడే గెలవగలడు, ఇంద్రుడు కూడా కాదు. శివుడు తప్ప మరొకడు నాకు కనిపించటం లేదు. మన దగ్గర ఏమైనా శివుడు ఉంటే చెప్పండి, ఫోన్ చేస్తాం, వస్తాడేమో. లేక మన పరివారంలో శివుడు ఎక్కడ ఎతకండి కావాలంటే, శివుడు ఉన్నాడా అని. కనుక యుద్ధంలో అర్జునుడిని ఓడించడం ఎవరి వల్ల కాదు, మనమంతా ఓడిపోయి కంగు తిని అందరూ రావాలి, మన్ను తిని. అతన్ని గెలవటం కూడా అసాధ్యం. ఇది లేనిపోయింది ఎంత ఎందుకు పెట్టుకున్నారు మీరు? పోనీ మనకు శివుడు ఉంటే మన తట్టు సరే, అసలు శివుడు అర్జునుడి తట్టే ఉన్నాడు. ఇప్పుడు నా రథం, నా గుర్రాలు అర్జునుడి వద్ద ఉన్నాయి, అది వేరే. ఇప్పుడు తీసుకువెళ్ళింది ఏది? నా గుర్రాలే, నా రథమే తీసుకువెళ్ళాడు, ఇంకెవరిది కాదు. నా చెల్లెల్ని తీసుకువెళ్ళారు. మీకంతా ఏమిటి, ఇది ఎందుకు నాకు అర్థం కాలే. అతడు సారథ్యాన్ని సమర్థవంతంగా నడిపిస్తాడు. అతను యుద్ధం చేసేది కాక నడుపుతాడు కూడా. అటువంటి సామర్థ్యం వాడికి ఉన్నది. యుద్ధంలో తానే నడుపుతూ యుద్ధం చేస్తాడు. మన చేత దద్దమ్ములు మన చేత ఏమవుతుంది? నేను నా అభిప్రాయం చెప్తాను అంతే. కావాలంటే బయలుదేరదాం, దానికేం లేదు. బయలుదేరండి, అందరూ కప్పులు కట్టుకొని బయలుదేరండి. అర్జునుడికి సాటి అయిన వాడు ఎవడన్నా ఉన్నాడా ఎక్కడ? పోనీ చూపిస్తారా? చూపించండి. ఎవరైనా ఒక్కరిని ఎంచండి పోనీ. కనుక మీరు శాంతించండి, త్వరగా అతడి వద్దకు వెళ్ళండి. అతన్ని శాంతింపజేసి సంతోషాన్ని కలిగించి ఇక్కడికి తీసుకొని రండి, ఇది నా ఆజ్ఞ అనే విధంగా చూడండి. ఇదే నా అభిప్రాయం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.